నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పూజ్యనీయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈదరపు దేవుని మాట 95వ సంకీర్తన 6వ చరణం. రండి నమస్కారం చేసి సాగిలపడదుము. దేవుని ప్రజలు ఆయన ఎందుకు ఆరాధించాలో తగిన కారణాలను కీర్తనకారుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు గొప్పవాడు, ఆయన విశ్వానికి అధిపతి, దేవుళ్ళు అనబడిన వారందరికంటే ఉన్నతుడు. లోకాన్ని మానవాళిని చేసినది ఆయనే. ఇతర దేవుళ్లకు తరచుగా పూజలు జరిగేటటువంటి కొండలు, పర్వతాలు, నదులు ఆయన సృష్టించినవే. తన ప్రజలతో దేవునికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన మా దేవుడు, మేము ఆయన ప్రజలం, ఆయన మేపేటటువంటి గొర్రెలం అని వారు గానం చేసేందుకు హృదయము, ఆత్మ, మనస్సు బలమంతటితో స్తుతించుటకు, నమస్కారము చేసి సాగిలపడి ఆరాధించుటకు గల కారణాలను చక్కగా ఇక్కడ వివరించాడు. 100వ సంకీర్తన 3వ చరణం. ఈ కీర్తనను కృతజ్ఞత తెలియజేసే కీర్తనగా కీర్తనకారుడు రాశాడు. యెహోవా ఏకైక నిజమైన దేవుడు, అన్నిటినీ సృజించినవాడు. మనుషులంతా ఇది తెలుసుకోవాలని దేవుని యొక్క కోరిక. ఇది తెలుసుకోకుండా దేవుని సేవ చేయడం కుదరదు. నిజమైన ఆనందం కూడా ఉండదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలలో క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభువు అని అనువదించిన మాట పాత నిబంధనలో దేవుని పేరు అయిన యెహోవా తండ్రి అయిన దేవుడు. ఆ పేరును యేసుక్రీస్తుకు ఇచ్చాడు. దేవుని ఎదుట ప్రతి మోకాలు వంగాలి. మనిషిగా వచ్చి మరణం పాలైన యేసు విశ్వానికి మహాదేవుడైన యెహోవా అవతారమని ప్రపంచమంతటికి చాటి చెప్పాడన్నమాట. యేసుక్రీస్తు మాత్రమే మనం చేసే ఆరాధనకు పాత్రుడు. తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసును హెచ్చించడం, ప్రభువుగా ఒప్పుకోవడం ద్వారా తండ్రికే మహిమ కలుగుతుంది. మనకు కావాల్సిన ప్రతిదీ తండ్రి యొద్ద నుండే మనకు లభిస్తుంది. అవన్నీ మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి మనం వాటిని పొందుకోవడం కోసం సర్వసృష్టికర్త అయిన దేవునికి నమస్కారం చేసి సాగిలపడుతూ మన విధేయతను ఎల్లప్పుడూ కనుపరిచే వారంగా ఉండాలి. ఆమేన్.